గుడ్ ఈవినింగ్, నేను శోభన్. వెల్కమ్ టు టీ న్యూస్. స్టడీ గైడ్లో ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి గారు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి అపారమైన మేధో సామర్థ్యాలతో ఎన్నెన్నో ఉన్నత పదవులు అధిరోహించిన ప్రముఖులు పాపిరెడ్డి గారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక శాస్త్రవేత్త, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదుగుతున్న కొత్త రంగాలలో పెట్టుబడుల అవకాశాలను గుర్తించడంలో ఆరితేరిన నిపుణులు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యూజీసీ కమిటీ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఇలాంటి అనేక గౌరవనీయ పదవులను అత్యున్నతంగా నిర్వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ తుమ్మల పాపిరెడ్డి గారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి, కాలంతో పాటు మార్పు చెందుతున్న ఆధునిక విద్యా విధానాలు అవలంబించడం కోసం, తదనుగుణంగా దానికి కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం, మరియు అభివృద్ధి చెందుతున్న వివిధ కొత్త రంగాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తూ, తదనుగుణంగా వారికి సరైన దిశానిర్దేశం చేస్తూ విద్య మరియు ఉద్యోగ అవకాశాలను విస్తృత స్థాయికి చేర్చడం కోసం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన. ఇంకా శ్రీ కొత్త బసిరెడ్డి గారు, వారు దార్శనికులు, విద్యావేత్త, వ్యాపార దిగ్గజం, మరి ఐటీ రంగంలో అత్యంత పేరుగాంచిన ప్రముఖ కంపెనీ సిఎంట్కు ప్రమోటింగ్ పార్ట్నర్గా కొత్త బసిరెడ్డి గారు. అంతేకాకుండా 2003లో కూడా భారతీయ సినిమా రంగంలో డిజిటల్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి ఈ రంగం పూర్తిగా డిజిటల్ పరివర్తన చెందడంలో కీలక పాత్ర వారు పోషించారు. ఇది మన దేశంలో భారీ సాంకేతిక విప్లవానికి తెరలేపింది. ఆపై మన దేశ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషించనున్న గేమింగ్, యానిమేషన్ రంగాలలో హైదరాబాద్ను అభివృద్ధి చేసి భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ స్థాయి గేమింగ్ మరియు యానిమేషన్ హబ్గా మార్చాలనే ఆకాంక్షతో నిరంతరం కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, గేమింగ్ అసోసియేషన్ నెలకొల్పి ఈ రంగాల అభివృద్ధి కోసం ఒక నిర్దిష్ట విధానాన్ని తీసుకురావడానికి సమర్థవంతంగా కృషి చేసి ప్రభుత్వాలను ఒప్పించి విజయం సాధించారు వారు. వీరి కృషితో 2016లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇమేజ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇది ఆయన సాధించిన అనేక గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు డిజిక్వెస్ట్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. మరి ప్రస్తుతం మన స్టూడియోలో ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు, బసిరెడ్డి గారు ఇరువురు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు చర్చిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. పాపిరెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, ఇవాళ ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ డే. సో యువతకు విషెస్ చెప్తూనే, అదేవిధంగా స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా 2022 సంవత్సరం నాటికి భారతదేశం ఒక 12 లక్షల నిపుణులను తయారు చేయాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం ఒక నిబంధన విధించింది. సో ఈ 12 లక్షల ఉద్యోగ కల్పన అనేది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. అందులో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నూతన ఏదైతే ఈ పాలనలో ఉందో, సో ఎంతమందికి అవకాశాలు కల్పించుకునే అవకాశం మనకు కలుగుతోంది? మీ ప్రత్యేక కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఏదైతున్నదో, ఇది యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. దాదాపు 2030 నాటికి ఇది దాదాపుగా 1000 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా పెరిగే ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం మీద. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఒక దూర అంటే లాంగ్ విజన్ ఏంటంటే, ఈ భారతదేశంలో కనీసం 10% వాటాన్న ప్రపంచ ఈ గేమింగ్, యానిమేషన్, విజువల్ ఇండస్ట్రీలో ఉండాలి. దానిలో హైదరాబాదు 5% వరకు, అంటే 10%లో 5% వరకు హైదరాబాదు సిటీనే కలిగి ఉండాలని ఒక గొప్ప ఆకాంక్షతోని కేటీఆర్ గారు ఇమేజ్ టవర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది అన్ని యాక్టివిటీస్ కేంద్రంగా, అది బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడి నుంచి మొదలవుతాయి. అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ హైదరాబాదుకు ఒక 2 గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నిటికీ కూడా 2 ఇంపార్టెంట్ విషయాలు అవసరం. ఒకటేమో ఐటీ సపోర్ట్. ఐటీ సపోర్టు హైదరాబాదు చాలా అడ్వాన్స్గా ఉన్నది, ఆన్ పార్ విత్ బెంగళూరుతో సమానంగా ఉన్నది. రెండవది ఏంటంటే, ఇక్కడ క్రియేటివిటీ, అంటే ఈ కళారంగం ఏదైతే ఉన్నదో, సినీ ఫీల్డ్ కానీ, ఈ టీవీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఇవన్నిటి కూడా హైదరాబాదు సౌత్ ఇండియాలోనే చెన్నైతో సమానంగా పోటీ పడుతున్నది. కాబట్టి ఈ 2 విషయాలు దీనికి, ఈ ఇండస్ట్రీకి
అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బెంగళూరు ఇప్పుడు దేశంలో నెంబర్ 1గా ఉన్నది ఇండస్ట్రీలో. అయితే బెంగళూరుకు ఒక ఇది ఏదైతే సెకండ్ ఇష్యూ ఉన్నదో ఈ సినీ ఇండస్ట్రీ కానీ క్రియేటివిటీ కానీ ఇవి హైదరాబాద్ కన్నా చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి భవిష్యత్తు ఇవన్నీ ఊహించే ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంటు మరి ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ కేటీ రామారావు గారు, వారి సెక్రటరీ జయేష్ రంజన్ గారు ఇద్దరు కూడా ఈ ఇండస్ట్రీ పట్ల చాలా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న విద్యా సంస్థలకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీకి కానీ అన్ని రకాలుగా ప్రోత్సహించడం, అన్ని రకాలుగా సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనం అనుకున్నట్టుగా జరిగితే ఈ 13 లక్షల ఉద్యోగాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యానిమేషన్ గేమింగ్ విజువల్ ఇండస్ట్రీకి ఏదైతే టార్గెట్ పెట్టిందో అందులో సింహభాగం తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు మనం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అది ఉన్నది ఇప్పటికే ఆ ప్రయాణం కొంత దూరం కూడా మనం పోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ప్రోత్సహించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఈ కేటీ రామారావు గారికి అంటే మన ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్కు దీని మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది, దాని పట్టుదల కూడా ఉన్నది. చాలా బాగా చేయాలన్నది కూడా మాతో మాట్లాడినప్పుడు చాలాసార్లు సార్ మనం ఏ విధంగానైనా కూడా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, ఎందుకంటే ఇది గ్రోయింగ్ ఇండస్ట్రీ బాగా పెరుగుతున్నది. దీని పెరగడం వల్ల ఒక దిక్కు ఉపాధి అవకాశాలు, రెండో దిక్కు ఇండస్ట్రీ, తర్వాత హైదరాబాద్ అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా విపరీతంగా పెరుగుతున్నది. ప్రతి అంశంలో కూడా వీటి యొక్క ప్రభావం మనకు ఉంటున్నది. ఎందుకంటే ఇప్పుడు డిజిటలైజేషన్ ఎక్కువవుతున్నది. ముఖ్యంగా COVID-19 వచ్చిన తర్వాత ఈ డిజిటలైజేషన్ యొక్క పాత్ర ప్రతి రంగంలో కూడా పెరుగుతున్నది. ప్రతి రంగంలో డిజిటలైజేషన్ యొక్క పాత్ర, దాని ప్రాముఖ్యత, దాని స్కోప్ ఎంత ఎక్కువ పెరిగితే ఈ యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ అంత ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటికే బాగా పెరుగుతున్నది. ఇంకా భవిష్యత్తులో టెక్నాలజీ వాడకం ఎక్కువవుతుంది కాబట్టి ఇవి విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైతే దీని ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి దీనిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని వాళ్ళు వాళ్ళ కెరియర్ని కానీ వాళ్ళ భవిష్యత్తుని కానీ ఒక మంచి మలుపు దింపుకునే అవకాశం ఉంటుంది. బసిరెడ్డి గారు, మరి మీరు చెప్పండి, మీరు డిజిక్వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ డిజైన్స్కి వ్యవస్థాపకులుగా కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం అందులో మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అనేక కోర్సులు కూడా ఉన్నాయి అందుబాటులో. సో మరి ఈ క్రియేటివ్ ఇంజనీరింగ్ డిగ్రీ అనే పదాన్ని కూడా మీరు ట్రేడ్ మార్క్ కూడా చేయించినట్టు మనకు తెలుసు. సో యాక్చువల్లీ ఇదేంటి, ఏ విధంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందండి? సార్ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ నేను దాన్ని ట్రేడ్ మార్క్ చేయడానికి కారణం ఏంటంటే సార్, మేము ట్రేడ్ షోస్లలో ఈ కాలేజ్ కోర్సెస్ అడ్మిషన్స్ కొరకు వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంజనీరింగ్. సో ఇది మాకు BFA డిగ్రీ ఉంటుండే, బీటెక్ లేకుంటుండే అన్నట్ల. సో దీనికి ఇది కాకుండా ఏంటంటే నేను అప్పుడేం మొదలుపెట్టినంటే ఇది కూడా ఇంజనీరింగే నన్ను అడిగితే. ఇది క్రియేటివ్ ఇంజనీరింగ్. ఓకే. So it's a 4-year degree college, just like any other engineering college. It's a professional college, like any other engineering college. We get certificate from a university, JNFAU, JNTU లాగానే, part of the JNTU ఉండింది. సో ఇది ఈ క్రియేటివ్ ఇంజనీరింగ్ అనేది పెడితే మా పబ్లిసిటీలో ఉన్న క్రియేటివ్ ఇంజనీరింగ్ పబ్లిసిటీ అవుతుందని చెప్పని దాని కొరకు అని చెప్పని క్రియేటివ్ ఇంజనీరింగ్ అని పెట్టాను. ఇకపోతే దీంట్లో ఏంటంటే సార్, ఇది ఎవాల్వ్ అవుతూ వస్తుంది. పాపిరెడ్డి గారు అన్నట్లు ఈ డిజిటలైజేషన్ అవ్వడం వల్ల ఫ్యూచర్ ట్రైనింగ్ ఆఫ్ ఎనీ మెకానిక్స్ ఆర్ ఫర్ ఎనీ గ్యాడ్జెట్స్ ఈజ్ ఆల్సో గోన్ టు బి డన్ ఇన్ యూజింగ్ ది యానిమేషన్ అండ్ AR, VR. అంటే మళ్ళీ సార్ చెప్పినట్లు ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా ఉంది కనుక ఆ కంబైన్ చేసేసిస్తే క్రియేటివ్నెస్ను టెక్నాలజీని కంబైన్ చేస్తే మనకు సరిలేరు సాటి ఎవరు అన్నట్లు చేసుకోవచ్చు సార్. ఎందుకంటే సార్ చెప్పినట్లు హైదరాబాద్లో IT ప్రోగ్రామర్స్ చాలామంది ఉన్నారు. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ దాని తర్వాత మిషన్ లెర్నింగ్ కానీ అటువంటి టూల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ రేపు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్, ఎడ్యుకేషన్, ప్రతి సబ్జెక్టు కెమిస్ట్రీ ల్యాబ్ అనేది లేకుండా పోతుంది సార్. ఓకే. మీకు స్కూళ్ళల్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఆల్రెడీ చాలా స్కూళ్ళలో లేదనుకోండి, ప్రతి ఇంకా ఉన్న ల్యాబ్లు కూడా బంద్ అయిపోతాయి. దాని తర్వాత హ్యూమన్ బీయింగ్ని ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే చచ్చిపోయిన పీనులను ఆపరేషన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఇప్పుడు గాగుల్స్ పెట్టుకొని
దాని మమ్మీని మన డిజిటల్ బాడీని ఒక బాడీని ఫిజికల్గా చేసి దాంట్లో ఫ్లూయిడ్ డైనామిక్స్ ఇచ్చి దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెట్టి ఎవరైనా తప్పు రాంగ్ నర్వ్ కట్ చేస్తే ఇప్పుడు చచ్చిపోయిన పీనులో కట్ చేస్తే తెలియదు ఆ నర్వ్ కట్ అయిందంటే అందులో నుంచి రక్తం వస్తుంది సో దే కెన్ సీ దట్ విజువలైజేషన్ సో దే ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ సార్ ఎందుకంటే మన దగ్గర శిలలపై శిల్పాలు చెక్కినారు సార్ మనోళ్ళు మన దగ్గర ఉంది సార్ మీరు 1000 సంవత్సరాల కిందికి పోతే కూడా ఉంది ఆ టాలెంట్ను మన పేరెంట్సే కొంతమంది ఇది నువ్వు ఇంజనీర్ అన్న కావాలి డాక్టర్ అన్న కావాలి అని చెప్పని దాన్ని కొంచెం గబ్బు లేపినారు సో ఇప్పుడు ఈ సార్ చెప్పినట్లు చైర్మన్ గారు చెప్పినట్లు ఈ కోవిడ్-19 నుంచి దీనికి అవకాశాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి దానికి కేటీఆర్ గారు కూడా అవగాహన చెంది ఇందులో మనం ఉండాలి అని చెప్పి నేను సార్తో ఎన్నోసార్లు మాట్లాడినాను ఆయన స్టేజ్ మీద కూడా మెచ్చుకున్నాడు బసిరెడ్డి గారే ఎంబడబడి చేయించినాడు దీన్ని అని చెప్పని సో హీ ఈజ్ వెరీ మచ్ జయేష్ రంజన్ గారు కూడా 100% ఆఫ్టర్ దిస్ సార్ సో ఇది ఫ్యూచర్ మన తెలంగాణ పిల్లలకు చాలా బాగుందని చెప్పని నేను అనుకుంటున్నాను సార్ కూడా అదే అనుకుంటున్నాడు పాపిరెడ్డి గారు మీరు చెప్పండి ఇందాక మీరు అన్నట్టుగా చూస్తే అంటే భారత ప్రభుత్వం గుర్తించినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ మిషన్లో అంటే 12 లక్షల మందికి ఉపాధి అనేది ఒక ఎత్తు అయితే అందులో సన్ రైజ్ సెక్టార్స్గా ఛాంపియన్ సెక్టార్స్గా గుర్తించడం కూడా జరిగింది సో ఈ లక్ష్యాలను మీరు ఏ రూపంలో అంటే ప్రణాళిక రచిస్తున్నారు ఒకటి చేరుకునేందుకు దీంట్లో 2-3 విషయాలు అంటే ఒకటి ఏంటంటే ఇది ఈ స్టేక్ హోల్డర్స్ అంటే ఒకవైపు యూనివర్సిటీసు స్టేట్ కౌన్సిల్ ఇవన్నీ ఒకవైపు ఉంటే రెండో వైపు ఈ ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజెస్ కానీ ఈ స్టూడియోస్ కానీ వీళ్ళు ఎవరైతే ఈ కాలేజీలు పెట్టి ఈ కోర్సులు అందిస్తున్నారో వాళ్ళు మూడోది ఈ గవర్నమెంట్ సపోర్టు ఇవి మూడు కూడా అదృష్టవశాత్తు ఈ మూడు కూడా హైదరాబాద్ సిటీగా తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉన్నాయి ఒక దిక్కు గవర్నమెంట్ పూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు రెండో వైపు స్టేట్ కౌన్సిల్ యూనివర్సిటీ కూడా వీళ్ళకు అనుగుణంగా సదుపాయాలు కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నది ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్లో ఇంకోటి ఏమున్నదంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ సినీ స్టూడియోస్ ఉన్నాయి ఈ స్టూడియోస్ దీనికి క్రియేటివిటీకి అవసరం కాబట్టి అది కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ మూడు కంబైన్ చేసినప్పుడు ఏమైందంటే తప్పకుండా ఇక్కడ ఉన్న పిల్లలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క క్రియేటివిటీ ఎంత దూరం అవుతున్నదంటే మీయర్ ఐడియా అంటే వానికి ఒక ఆలోచన వచ్చింది ఆలోచనను ఈ యానిమేషన్ గేమింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా అది తీసుకుపోయినప్పుడు ఏం జరుగుతుందంటే దాని యొక్క ఇంపాక్టు ఒక్క తెలంగాణ హైదరాబాదు లేదా ఇండియా కాదు మొత్తం ప్రపంచం మీద ఉంటున్నది ఇవాళ ఎంత దూరం ఏంటంటే యానిమేషన్ ఇండస్ట్రీ ఎక్కడో ఉన్న సౌత్ కొరియాలో ఒక వీడియో తయారు చేస్తే అది క్రియేటివిటీ దాని వరల్డ్ ఇంపాక్ట్ ఉంటున్నది అట్లే భారతదేశంలో ఒక వీడియో కరెక్ట్గా తయారు చేస్తే దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద ఉంటుంది దీంతోనే కాకుండా ఏమవుతున్నదంటే ఈ మధ్య మేము బాగా గమనించినాం ఇప్పుడు చిన్నపిల్లలు లెర్నింగ్ అంతకుముందు మనం ఏబిసిడీలు చార్ట్ విన చెప్పేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు ఈ లెర్నింగ్ త్రూ రైమ్స్ ఇప్పుడు దాదాపుగా ఈ వీడియోస్ ఎట్లా వచ్చినాయంటే మా మనోడు కూడా ఉన్నాడు 2.5 years వాడు మాట్లాడడానికన్నా ఎక్కువ రైమ్స్ వాడతాడు ఏబిసి లేదు 1 2 3 అంటే ది లెర్నింగ్ స్కిల్స్ అంటే ద వే ద లైఫ్ ఆఫ్ ది కిడ్స్ టు ద అడల్ట్స్ దీని ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా డిజిటలైజేషన్కి అలవాటు పడుతున్నారు ఎందుకంటే యూజింగ్ ఆఫ్ ది టెక్నాలజీ దాంతోపాటుగా ఇప్పుడు బసిరెడ్డి గారు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున వస్తున్నది మెషిన్ లెర్నింగ్ వస్తున్నది ఇవి రెండు ప్లస్ క్రియేటివ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఇది కంబైన్ చేసినప్పుడు ఒక అన్యూజువల్గా ఒక పెద్ద ఎత్తున సమాజంలో ఒక మార్పు ఒక ప్రభావం రావడం జరుగుతుంది కాబట్టి నేను ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ పిల్లలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక మంచి ఒక ఇండస్ట్రీ రెండోది ఏంటంటే ఇక్కడ పిల్లలకు కావాల్సింది క్రియేటివిటీ ఇప్పుడు మిగతా వాళ్ళకి టెస్టులు పెడుతుంటాం ఎంసెట్ లేకపోతే అది అక్కడనే క్వాంటిఫికేషన్ అంటే వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తే ఏ ర్యాంక్ వస్తుంది ఏ కాలేజ్ వస్తుంది కానీ ఇక్కడ ఈ ఇండస్ట్రీ ఎటువంటిదంటే ప్యూర్లీ క్వాలిటేటివ్ అండ్ అంటే ఒక గుణాత్మకమైనది తర్వాత ఒక క్రియేటివిటీ అంటే ఒక ఊహ ఒక ఆలోచన ఒక ఐడియా అంటే ఇక్కడ అవి ఎట్లుంటాయంటే ఒక మామూలు స్టూడెంట్ కూడా పెద్ద ఎత్తున ఆలోచించవచ్చు అది ఒకవేళ ఐడియాను ఆయన ఒక రూపానికి ఇచ్చి దాన్ని కొంత ఒక ప్రోగ్రామ్గా చేయగలిగే శక్తి ఒకవేళ వాళ్ళకి ఇవ్వగలిగితే
వాళ్ళు ఎంత పెద్దగానైనా ఇండస్ట్రీలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, బాహుబలి, ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి రాకముందు పెద్దగా ఏం లేదు. ఎప్పుడైతే విజువల్ ఎఫెక్ట్స్ ఆయన ఎఫెక్ట్గా యూజ్ చేసి పెద్ద ఎత్తున చేసిండో, దట్ ఈస్ క్రియేటెడ్ దట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆన్ వరల్డ్ స్కేల్. అంటే అంతవరకు తెలుగు కానీ తమిళ ఇండస్ట్రీ పెద్దగా ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతుంది. అంటే ఈ టెక్నాలజీ, క్రియేటివిటీ ప్రాపర్గా, అంటే ఒక సరైన ప్లాట్ఫామ్. సరైన పద్ధతిలో కంబైన్ చేయగలిగితే తప్పకుండా దీనిలో విపరీతమైన ఫ్యూచర్ ఉన్నది. ఎందుకు ఫ్యూచర్ ఉన్నది అంటే భవిష్యత్ అంతా కూడా డిజిటలైజేషన్కి పోతున్నది. తర్వాత ఈ డిజిటలైజేషన్లో ఈ క్రియేటివిటీ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్, టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ పార్ట్. కాబట్టి ఈ రెండు కూడా హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే తల్లిదండ్రులకు కానీ నేను పిల్లలకు కానీ చెప్పేది ఏంటంటే, మీరు ఇటువంటి కోర్సులు ఎన్నుకున్నప్పుడు మీరు ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన, అంటే వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అంటే మీ భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నారు. ఇటువంటిప్పుడు వాళ్ళకు ఒక ఐడియా ఉన్నప్పుడు దీనిలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు తప్పకుండా ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళ కోర్సులో వాళ్ళు కావాల్సిన ఎక్స్పర్టైజ్, అంటే నిష్ణాసత, నైపుణ్యత సంపాదించుకొని వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఎటువంటిదంటే ఇది ఎవరో గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి, ఎవరో దీనిలో అంత అవసరం లేదు. వాడు నిజంగా వాడికి అవకాశం ఉంటే వాడే తయారు చేసుకుని, ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లున్నదంటే చిన్న చిన్న వీడియోలు తయారు చేసి కూడా యూట్యూబ్లో పెడితే కూడా పెద్ద ఎత్తున ఇన్కమ్ వస్తుంది. అంటే అటు ఒక దిక్కు జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ వాళ్ళకు కూడా సర్వే అవుతున్నారు, పైకి పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున అంత పోకున్నా కూడా ఈవెన్ స్మాల్ లెవెల్, ఎందుకంటే డిజిటలైజేషన్ విపరీతంగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా ఎట్లుందంటే వాడు ఒక మినిమం మనీ ఒక 10-15 లక్షలు అనుకున్నా కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే అది మంచి ఫిల్మ్ అయితే కెన్ క్రియేట్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద మార్కెట్. ఇప్పుడు దాదాపు చాలా మటుకు యంగ్ ఎవరైతే వీళ్ళు వస్తున్నారో పిల్లలు చిన్న అంటే వాళ్ళు 25-30 ఇయర్స్ వాళ్ళు పెద్ద ఎత్తున క్రియేటివిటీతో ఇప్పుడు ఈ మధ్యన వచ్చే ఈ మూవీస్ కానీ, లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే రకరకాల ఇవి ఏవైతున్నాయో అవి పెద్ద బడ్జెట్ సినిమాల కన్నా కూడా సక్సెస్ఫుల్ అవుతున్నది. దట్ ఈజ్ క్రియేటెడ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ ఆల్సో అండ్ యూత్ ఆల్సో. కాబట్టి ఈ రంగంని మనం ఒక డిఫరెంట్ రంగంగా చూడాలి. అంటే మిగతా వాటితోని ఒక ఇదేంటంటే ఒక ఫార్మాట్ లెక్క కాకుండా ఇది ఒక నిజమైన స్కిల్స్ గుర్తించడం. దీనికి ఒక విధంగా ఏవైతే కాలేజీలు పెట్టినరో లేకపోతే స్టూడియోస్ ఉన్నాయో వీ హ్యావ్ టు గివ్ సమ్ లిబర్టీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ టు దెమ్. ఎందుకంటే వాట్ టైప్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఏ బెటర్, ఎటువంటి ఇది కోర్సు కావాలి, పిల్లల్ని ఎటువంటి ట్రైన్ చేయాలి, ఈ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన కొన్ని కాలేజీలలో, నేను చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు నేను పైన ఎవ్రీ కాలేజ్ ఆర్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎవ్రీ స్టూడియో నీడ్స్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈ మొత్తం డిజిటలైజేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి అయినా కూడా వాళ్ళు పెట్టారు. కాబట్టి పిల్లలు ఎవరైనా అటువంటి ఈ సౌకర్యాలను వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు వాళ్ళకు జాబ్స్, వాళ్ళకి జాబ్స్ వస్తాయి, ఇన్కమ్ పెరుగుతుంది. అన్నిటికన్నా ఏంటంటే ఇండస్ట్రీ కూడా హైదరాబాద్లో పెరుగుతుంది. హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ ఎకానమీ కూడా దీంతో కొంత డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ భవిష్యత్తు అడ్డపోతున్నది. కాబట్టి మనం కూడా ముఖ్యంగా నాకైతే ఆశాజనకంగా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా అడుగులు ముందుకేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. భవిష్యత్తులో తప్పకుండా మనం దీన్ని కొన్ని అవకాశాలలో హైదరాబాద్ కూడా ఒక ప్రముఖమైన స్థానంలో ఉంటుంది. ఐటీ గురించి అన్నారు కదా, ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారితో పాటు మీరు ఇమేజ్ టవర్స్లో ఇమేజ్ పాలసీని ప్రవేశపెట్టినప్పుడు మీరు కూడా అక్కడ ఉన్నారు. సో ఆ సందర్భంగా అంటే ఇంతటి ప్రాముఖ్యతను ఆయన చాలాసార్లు కూడా చెప్తుంటారు, దీనికి మంచి స్కోప్ ఇవ్వాలి, భవిష్యత్తు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎలాంటి ప్రణాళికతో ఉన్నారు మీరు? ఇప్పుడు ఇలా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం చేసి తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఒకటేంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఇచ్చిన వర్క్ అదే, ఇదేమో ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన ఇండస్ట్రీ. కానీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ విద్యార్థులకు వచ్చే వరకు ఏంటంటే ఒక విధంగా ఈ ఇండస్ట్రీలు అంటే ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ కానీ, ఈ యానిమేషన్, గేమింగ్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కానీ ఇటువంటి ఇండస్ట్రీలలో ఇప్పుడిప్పుడే తెలంగాణ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రవేశం చేస్తున్నారు. కొంత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లల యొక్క ఎంట్రీ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేటీఆర్ గారు కానీ అనుకునేది ఏంటంటే ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ కావాలి. డెవలప్మెంట్తో పాటుగా మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం పిల్లలు కూడా దీనిలో ఎక్కువగా ప్రవేశించి ఈ సౌకర్యాలు కానీ రాబోయే
అవకాశాలు ఏవైతే ఉంటాయో ఇండస్ట్రీ పెరిగిన కొద్దీ వాటిని కూడా మన పిల్లలు చేయించుకోవాలి. దానికి అనుగుణంగా మనం ఎటువంటి విధానాలు తీసుకోవాలి, ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఎటువంటి సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలన్న దాని మీద కూడా చర్చిస్తున్నాడు. ఒకసారి ఐటీ టవర్ ఇమేజ్ టవర్స్ ఓపెన్ అయితే అప్పుడు తప్పకుండా దానిలో ట్రైనింగ్ కానీ, వాళ్ళకి మిగతా అంశాలకు కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, వాళ్ళకి ఏమైనా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఇమేజ్ టవర్స్ నుంచి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దీనికి వచ్చి ఈ ఇండస్ట్రీలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. వసిరెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే ఇండియాకు ఒక డిజిటల్ మీడియాని ప్రవేశపెట్టడంలో ఎడ్యుకేషన్ నుంచి కావచ్చు ప్రత్యేకంగా మీరు ముందు వరుసలో ఉంటారని చెప్పేసినాడు, ఎలాంటి సందేహం లేదు. మరి ఇవాళ సార్ అన్నట్టు అంటే యూట్యూబ్స్ కానీ ఇంకా ఇతర ప్లాట్ఫామ్స్ కానీ డిజిటల్ మీడియాకి సంబంధించి వాళ్ళకు సొంతంగా అంటే ఉపాధి కల్పించినప్పుడు, అంటే లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలామంది యూట్యూబ్లో అవి ఇవి చేస్తూ వాళ్ళు సొంతంగా ఎర్న్ చేసుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ వేదికలు ఇంకా ఎక్కువైపోయాయి, అంటే వాటి యూజేజ్ కూడా ఎక్కువైపోయింది. ఇలాంటి రెవల్యూషన్ ఇందులో ఈ ప్లాట్ఫామ్లో వస్తుందని చెప్పేసి మీరు ఎప్పుడన్నా అనుకున్నారండి? సార్ అనుకుంది నేను ఉన్నాను ఇందులో టు స్టార్ట్ విత్. అనుకునేదే కాకుండా ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్లస్ ప్రస్తుతం టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాను ఎట్లా ఉంది అని. ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా తిరిగి వచ్చినాం మేము పర్సనల్గా, మినిస్టర్ గారు ఎంబడి, సెక్రటరీ గారు ఎంబడి. సో దీంట్లో ఏంటంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ పాపిరెడ్డి గారిది టిషేది ఏదైతే ఉందో ఒక మిషన్ ఉంది వాళ్ళది. వాళ్ళ మిషన్స్లో వాళ్ళ విజన్లో ఏమనుందంటే ఎర్న్ వైల్ యూ లెర్న్ అని వాళ్ళ మిషన్ స్టేట్మెంట్లో. సో మా దగ్గర సార్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ పార్ట్ టైం 3 to 4 hours మేకింగ్ 5,000 to 6,000 రూపీస్. అంటే తల్లిదండ్రులకు ఆ బర్డన్, హాస్టల్ బర్డన్ లేకుండా అయిపోయింది. ట్యూషన్ ఫీ కడుతుండొచ్చు, కానీ మళ్ళీ ఊర్ల నుంచి వస్తే మన తెలంగాణ పిల్లలు ఊరు నుంచి వరంగల్ నుంచి రావాలంటే మళ్ళీ హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది. ఆ ఖర్చులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అట్లా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 12 members ఆర్ వర్కింగ్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అబౌట్ 14 or 16 ఆర్ వర్కింగ్ ఆల్రెడీ. ఇంకా థర్డ్ ఇయర్ తర్వాత అయితే పిల్లలు కాలేజ్కే రావడం బంద్ చేస్తారు. దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఫ్రీలాన్స్ జాబ్స్. ఇప్పుడు ఏమైంది, చాలా మంది స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ యాజ్ ఫ్రీలాన్సర్స్ సిట్టింగ్ అట్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్లా ఇంట్లోనే ఉండి వాడు ఇచ్చిన శాంపుల్ తీసేసుకొని దాన్ని క్రియేట్ చేసేసి మళ్ళీ డెలివరీ చేస్తున్నారు, పైసలు తీసుకుంటున్నారు. సో దిస్ విల్ వర్క్ ట్రెమెండస్లీ. ఈ కెన్ ఇప్పుడు నేనేమంటాను సార్, ఇప్పుడు కేటీఆర్ గారి విజన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు టేక్ ఫైబర్ టు ద హోమ్ అని చెప్పని అంటున్నాడు. విలేజెస్లో కూడా ఈ ఒక్క పిల్లగాడు ఉన్న తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు కూడా బట్ హీ కెన్ సిట్ అట్ జనగాంలో చిన్న ఊర్లో కూర్చొని ఆడ నుంచి తయారు చేసి నాకు కంటెంట్ పంపించచ్చు సార్. దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఐ థింక్ పేరెంట్స్ నీడ్స్ టు రియలైజ్, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే ఇది లేని రంగం అనేది లేదు. మీ టీవీలో ఉంది, అడ్వర్టైజ్మెంట్స్లో ఉంటుంది, కాఫీ ఉంటుంది, బట్టలు గిట్టలు, మన డైలీ లైఫ్ ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు మీరు బట్టలు కొనుక్కోవాలంటే కూడా మీరు ఏఆర్బి పెడతాను, నువ్వు చూసుకొని ఈ సీర ఎట్టుకుంటే ఎట్లుంటుందంటే నువ్వు ఇట్లా క్లిక్ కొడితే ఆ సీర నీ మీదకి వచ్చేసేస్తుంది, నీ డ్రెస్ నీ మీదకి వచ్చేసేస్తుంది. సో దట్స్ ద టెక్నాలజీ ఈజ్ దేర్. సో నువ్వు ఆన్లైన్లో కొనాలనుకుంటే కూడా ఇది ఒక సైజు ఎట్లా ఫిట్ అవుతుంది అని చెప్పని కొడితే నీకు అది ఎట్లా ఫిట్ అవుతుంది అని నీకు పిక్చర్ కనిపిస్తుంది. సో అటువంటివి ఎన్ని సామాన్లు ఉంటాయి సార్ చేయాల్సినవి. ఆలోచించండి, కోట్లు 100 కోట్ల సామాన్లు ఉంటే 100 కోట్ల సబ్జెక్టులు ఉన్నాయి చెప్పాలంటే. పాపిరెడ్డి గారు చెప్పారండి. మరోసారి డిజిక్విస్ట్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. రైట్, స్టూడియోకి వచ్చి విద్యార్థులకు, పేరెంట్స్కి అనేక విషయాలు వివరించినందుకు ధన్యవాదాలండి ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు, బసిరెడ్డి గారు. సో విద్యార్థులు, వారి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో గేమింగ్, యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి, ఇందుకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే డిజిక్వెస్ట్ కూడా సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా వచ్చిన గెస్ట్లు వివరిస్తున్నారు. ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.